వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మొక్కల కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సొంతంగా హమాలీ, రవాణా తదితర ఖర్చులు భరించినప్పటికీ గోదాములలో స్థలం లేదని చెప్పి ఒక చోటు నుంచి మరో చోటుకి తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులకు చెల్లించాల్సిన బిల్లులో అక్రమంగా కోతలు విధించి ఒక్కో రైతుకు సుమారు 10,000 వరకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు రావాల్సిన మొత్తాన్ని పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానం వల్ల సెల్ ఫోన్ వినియోగం తెలియని, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 674 బస్తాలు రిసీవ్డ్ రాసిస్తే ఇదే బిల్లుకు 8,08,800 రూపాయలు రావాలి. అయితే వీటికి 7,91,400 రూపాయలు కొట్టింది. 17,400 రూపాయలు లాస్ అవుతున్నాము. ఇలాగే 10 మంది రైతులు లాస్ అయితే 1,80,000, 100 మంది లాస్ అయితే 2 కోట్ల రూపాయలు పోతున్నాయి. దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని దీనికి ఎవరో బాధ్యులు, మా రైతుల డబ్బులు మాకేయాలని మీ అందరికీ నా యొక్క మనవి.